ముందు జగన్మోహన్ రెడ్డి గారిది కూడా తప్పు కాదండి, చుట్టూ ఉన్న పరివారం ఉందండి. వాటి నిన్న కాక మొన్న క్రెడిట్ చోరీ అని ఒక మాట మాట్లాడారు. అది ఫస్ట్ గుడ్డు మంత్రి గారు ఉన్నారు, మన గుడ్డు మంత్రి గారు ఏం చేశారంటే వచ్చి క్రెడిట్ చోరీ అనే పదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వాడారు. జగన్మోహన్ రెడ్డి దగ్గర వాడగానే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పదం మీద బాగుందని అప్పుడే ప్రెస్ మీట్ పెడతారు. అది వరకు ఒకప్పుడు మనము ఏదన్నా మనసు రిలాక్సేషన్ కోసం కావాలంటే కనుక అల్లరి నరేష్ గారి సినిమా, కామెడీ సినిమా చూసి సరిపోతుంది. ఇవాళ రోజున రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూసే పరిస్థితికి వచ్చారు. దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీలో ఉన్న నాయకులు వాళ్ళందరూ కూడా ఒకటే, మనం మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అమరావతి విడిపోయి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి, మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి. ఆ భవిష్యత్తు ఇవ్వాలంటే కనుక ఇక్కడ ఏం కంపెనీలు రావాలి, వచ్చిన వాటిని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు పదే కోరుతా ఉన్నారు ప్రతిపక్ష పాత్ర అని. ప్రతిపక్షానికి కావాల్సింది పాత్ర కాదండి, ముందు వాళ్ళు చేసే పనులు కావాలి. మనం క్రికెట్ ఆడాలన్నప్పుడు 11 మంది క్రికెట్ ఆడతారు, కానీ క్రికెట్ లో 11 మంది ఉంటే క్రికెట్ ఆడినారు, ఎక్స్ట్రా ప్లేయర్ తో కలిపి 12 మంది ఉంటేనే ఆడిస్తారు. కానీ ఆ మాత్రం కూడా అవగాహన లేంట నాకు ప్రతిపక్ష హోదా కావాలంటాడు తప్ప ఇక్కడ జరుగుతున్న వాళ్ళ యొక్క ప్రతిపక్షాన్ని చేయాల్సిన పనులేంటి, వాటిలో మనం ఏ విధంగా చేస్తున్నాము, ప్రజలకు ఏ విధంగా మనం ప్రజల దగ్గరికి మనం ఏ విధంగా వెళ్తున్నాం అనే అవగాహన కానీ అట్లాంటిది కానీ ఏమీ లేకుండా ప్రతిసారి బయటకు వచ్చిన ప్రతిసారి రాజధాని అమరావతి ప్రాంతం మొదటి పూలింగ్ లో వచ్చిన 34,000 ఎకరాలు 5 సంవత్సరాల పాటు 1631 రోజుల పాటు ఉద్యమం చేస్తే వాళ్ళని ఏ రోజు కూడా పట్టించుకోకుండా పాపాను పోలేదు. తడికలు కట్టుకొని పరదాలు చోటన అసెంబ్లీకి వెళ్ళారు. అట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రోజున నిన్నగా మనం మాట్లాడతా ఫస్ట్ కూలికి ఇచ్చిన వాళ్ళు తెలుసో తెలియక ఇచ్చారు, సెకండ్ కూలికి ఇస్తే వాళ్ళ యొక్క మీడియాలో మాట్లాడుతున్నారండి. వాళ్ళ మీడియాలో ఏమని మాట్లాడుతున్నారు, 706 కిలోమీటర్లు పరిధి అంట, 1,75,000 ఎకరాలంట అని చెప్పి మాట్లాడుతున్నారు. పని చేసేవాళ్ళు పని ఏ విధంగా చేస్తారని చెప్పేసి వాళ్ళకి పని చేసే పద్ధతి అంతా ఉంటుందండి. అభివృద్ధి చేయాలంటే ఏం చేయాలి, మనం నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా వెళ్తే కనుక అభివృద్ధి జరుగుతుంది. ఇప్పుడు కోస్తా కారిడార్ అంతా మనకు ఉంది, ఈ యొక్క సముద్ర ప్రాంతాన్ని మొత్తం కూడా మనం ఇది కూడా డెవలప్ చేసుకుంటే మనకి ఆటోమేటిక్ గా కనెక్టివిటీ పెంచుకొని అమరావతిలో హబ్గా అంటే రైల్వే స్టేషన్ లో మనకి హబ్గా రైల్వే స్టేషన్ కి ఎగుమతులు దిగుమతుల కోసం ఎక్కువగా ఇది పెట్టుకొని ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకోవడానికి మన యొక్క ఇవన్నీ సౌకర్యాలు కల్పించుకొని పెద్దదిగా ఉంటే ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ రోజున ఏంటంటే పార్సల్స్ ఇవన్నీ వస్తే ఆ రైల్వే స్టేషన్ 1,500 ఎకరాలు ఎందుకు అన్నీ కాదు. ఇప్పుడు మనం ఏం చేయదలుచుకున్నారు, అక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నారని చెప్పి అడగండి. అట్లా క్వశ్చన్ చేయకుండా డెవలప్మెంట్ విధంగా మాట్లాడకుండా పదే రాజధానికి 2వ పూలింగ్ ఎందుకు, 3వ పూలింగ్ ఎందుకు ఈ విధంగా మాట్లాడి ప్రజలందరం కూడా తప్పుదాలు పట్టించాలనే ఉద్దేశం తప్ప ఏ కోసాన్ని కూడా రాష్ట్ర రాజధానిని బాగు చేసుకుందాం, రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం, పిల్లలకి మంచి ఉద్యోగ అవకాశాలు కల్పిద్దాము,